ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మ బండ వాటర్ ట్యాంక్ పక్కన గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బీజేపీ డివిజన్ అధ్యక్షులు కమలాకర్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక బీజేపీ నాయకులతో కలిసి సందర్శించి ఆరోగ్య కేంద్రం సిబ్బందితో మాట్లాడి సమస్యలను తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా డిఎంహెచ్ఓతో కూడా ఫోన్లో మాట్లాడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మెడికల్ ఆఫీసర్ మరియు కొంతమంది సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. అనంతరం వేల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఐరన్ మరియు విటమిన్ 3 టాబ్లెట్లు ప్రజలకు మరియు కిషోర బాలికలకు అందించకుండా గత కొన్ని నెలలుగా విచ్చలవిడిగా బయటపడేసి బాధ్యతారహితంగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన మెడికల్ ఆఫీసర్ విజయ్ చంద్రను సస్పెండ్ చేయాలని, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే కార్పొరేటర్ వెంటనే పిహెచ్సిని సందర్శించి సదరు సిబ్బందిపై చర్యలు తీసుకునే విధంగా చొరవ చూపి ఆరోగ్య కేంద్రాన్ని కూడా అభివృద్ధి చేయాలని, లేని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని వారు తెలపడం జరిగింది. ప్రైమరీ హెల్త్ సెంటర్ దీనికి విజయ్ చంద్ర మీ మెడికల్ ఆఫీసర్ సార్. ఇప్పుడు దీనికి మీకు సంబంధించినటువంటి ఏదైతే ఎక్స్పైర్ అయినటువంటి టాబ్లెట్స్ వెనకాల దాదాపు 6 months నుంచి అవి పడిపోయినాయి. అక్కడ పిఎస్యు వెనకాల అధ్యక్షులు కమలాకర్ రెడ్డి గారి నేతృత్వంలో ఎల్లమ్మ బండలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించడం జరిగింది. మేము నిన్న మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈ ఆసుపత్రి ఆవరణంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేయాలని ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన వెంటనే మొదటగా మాకు కనపడ్డది ఈ హాస్పిటల్ వెనకాల ఎక్స్పైర్ అయినటువంటి కొన్ని వేల రూపాయల మందులు కనపడ్డాయి, మాకు టాబ్లెట్స్ కనపడ్డాయి. మేము వెంటనే సంబంధిత ఇక్కడ మెడికల్ ఆఫీసర్ కాల్ చేసి మాట్లాడడం జరిగింది. వేల రూపాయల ఈ టాబ్లెట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు, ఎందుకు మీరు దీని మీద అంటే దీనికి డిస్పోజల్ చేయాలి కదా అని చెప్పేసి మెడికల్ ఆఫీసర్ తోటి మాట్లాడితే మెడికల్ ఆఫీసర్ ఏం మాట్లాడతారంటే మాకు కొత్త బిల్డింగ్ కావాలి అని అంటాడు. కొత్త బిల్డింగ్ కావాలంటే ఎవరి వాళ్ళ కొత్త బిల్డింగ్ మెడికల్ ఆఫీసర్కి అంటే ఉన్న బిల్డింగ్ని పరిశుభ్రం చేసుకోవయ్యా అంటే ఉన్న బిల్డింగ్ దగ్గర ఉన్నటువంటి పరిసరాలను పరిశుభ్రం చేసుకోవాలి, ఆ ఎక్స్పైర్ అయినటువంటి టాబ్లెట్లను డిస్పోజల్ చేసుకోవాలా కదా అని చెప్పి మేము మాట్లాడితే మెడికల్ ఆఫీసర్ ఏమో కొత్త బిల్డింగ్ కావాలంటున్నారు. కొత్త బిల్డింగ్ కావాలని చెప్పేసి మెడికల్ ఆఫీసరు మరి ఎంతమందికి నువ్వు అప్లికేషన్ పెట్టినావు, మరి దాని మీద అసలు స్పందన లేదు, అడిగితే స్పందన లేదు. ఇవాళ కూడా దానిలో భాగంగా ఇవాళ ఇక్కడికి వచ్చిన మీ మెడికల్ ఆఫీస్ మా పార్టీ నాయకులు అందరితో కలిసి ఇవాళ ఈ పిఎస్ సెంటర్ని సందర్శించడం జరిగింది. ఇవాళ ఇక్కడ 11 దాటింది, 11:30 అవుతున్నా కూడా ఇప్పటికీ ఇంకా మెడికల్ ఆఫీసర్ ఇవాళ ఆసుపత్రికి రాలేదు. ఏంటిదయ్యా అంటే రాడు అంటే ఆయనకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? ఇవాళ కూతపేట దూరంలో ఎమ్మెల్యే ఇంటికి కూతపేట దూరంలో ఉన్నటువంటి ఈ పిహెచ్ సెంటర్ ఇట్లా ఉంటే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు బస్సు దవాఖానాల పరిస్థితి ఇంకా ఎంత అధ్వాన్నంగా ఉన్నదో ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటరు అనేక సార్లు నేను ఇక్కడ ప్రాథమిక ఆసుపత్రులను సందర్శించినాను, దవాఖానకు పోయినాను, రోగులను చూసి వచ్చినాను, డాక్టర్లతో మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.